छुड़ाओ पुत्र का कहानी आपको मालूम है, प्रोडिगल सन। తప్పిపోయిన కుమారుడు గురించి మీకు తెలుసా కదా? उन्होंने सारे संपत्ति खत्म कर दिया। అతడు తనకున్న ధనాన్నంతా కూడా ఖర్చు చేశాడు। बाप इंतजार कर रहा है, తండ్రి ఏమో ఎదురు చూస్తూ ఉండినాడు। दूर से बाप उनको देखा, దూరము నుండే తండ్రి ఆ కొడుకును చూశాడు। ये कैसा देखा है? ఎలా చూశాడు ఆయన? हर रोज बाप देखते होंगे, ప్రతిరోజు కూడా తండ్రి ఎదురు చూస్తూ ఉండేవాడేమో, कब मेरा बेटा वापस आएगा, ఎప్పుడు నా కుమారుడు తిరిగి వస్తాడో, कब मेरा बेटा वापस आएगा, ఎప్పుడు నా కుమారుడు తిరిగి వస్తాడో। हर दिन बाप देख रहा है, ప్రతిరోజు కూడా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు, कब मेरा खोया हुआ बेटा वापस आएगा, ఎప్పుడు నా తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడో। एक दिन बेटा आ रहा है, ఒక రోజు కొడుకు బయలుదేరి వస్తున్నాడు। बेटा आकर माफी मांगने के पहले बाप गला लगाया, కుమారుడు వచ్చి క్షమాపణ కోరడానికంటే ముందుగానే తండ్రి మెడ మీద పడి ప్రేమతో ముద్దు పెట్టుకున్నాడు। माफी मांगने के बाद नहीं, క్షమాపణ కోరిన తర్వాత కాదు, माफी मांगने के पहले गला लगा दिया। క్షమాపణ కోరడానికంటే ముందుగానే మెడ మీద పడి కౌగలించుకున్నాడు ఆయన। बाद में उनको अधिकार दे दिया, తర్వాత అతనికి అధికారం ఇచ్చాడు, कपड़ा दे दिया, వస్త్రాలు ఇచ్చాడు, अंगूठी अंगूठी दे दिया। ఉంగరం ఇచ్చాడు। खोए हुए बेड़ों को कौन उठाएंगे? మరి తప్పిపోయిన గొర్రెలను ఎవరు భుజాన వేసుకుంటారు? गलत तालीम का बेड़िया बेड़ों को खा रहा है, తప్పుడు మరి ఉపదేశాలు గొర్రెలను తినేస్తున్నాయి। गलत तालीम में फंसा रहा है, మరి తప్పుడు ఉపదేశము తొడలలో ఇరుకునబడ్డారు। शैतान भी बेड़ों को जख्मी कर रहा है। సాతాను కూడా గొర్రెలను గాయపరుస్తున్నాడు। कौन जिम्मेवारी से खड़ा होगा? ఎవరు బాధ్యతాయుతంగా నిలబడతారు? कौन अपने आप को समर्पण करेगा? ఎవరు మీలో మిమ్మల్ని మీరు సమర్పణ చేసుకుంటారు? प्रभु जो बेड़ों को मेरे हाथ में देगा, मैं जान देकर उनको संभालूंगा। ప్రభువా నీవెన్ని గొర్రెలను నా చేతికి ఇస్తావో నా ప్రాణము పోయేంత వరకు ఆ గొర్రెలను భద్రపరుస్తాను। आप में से कोई खोए हुए भेड़ हो सकता है, మీలో ఎవరైనా ఒకరు తప్పిపోయిన గొర్రె ఉండొచ్చు। आपका बाप प्रेम से इंतजार कर रहा है। నీ తండ్రి ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాడు। लौटा, తిరిగి రండి, लौटा, మరలి రండి, लौटा। తిరిగి రండి। बाप सजा देने के लिए डंडा लेकर नहीं, తండ్రి శిక్ష విధివేయడానికి కర్ర చేత పట్టుకొని లేడు। वो बेटा को होश आया, ఆ కొడుకుకు స్పృహ కలిగింది, బుద్ధి వచ్చింది। मेरे बाप के घर में कैसा है, నా తండ్రి ఇంటిలో ఎలాగుంది? अभी मैं ये सुअर का खाना खा रहा हूँ, ఇప్పుడైతే నేను ఈ పందుల పట్టు తింటున్నాను। मैं मेरा मर्जी से निकल गया, నేను నా ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయిన వాడను, मेरा मर्जी किया, నా ఇష్టమే జరిగించాను। अभी मेरे बाप के घर में जाने के लिए मैं योग्य नहीं, ఇప్పుడు నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళడానికి యోగ్యుడను గాను। लेकिन मैं बोलूंगा, కానీ నేను ఆయనతో చెబుతాను, बाप मुझे माफ कर। తండ్రి నన్ను క్షమించయ్యా। लेकिन बाप का दिल देखो, కానీ తండ్రి యొక్క హృదయాన్ని గమనించు। हर दिन सुबह देख रहा है, ప్రతిరోజు ఉదయకాలం ఎదురు చూస్తున్నాడు, बेटा आ रहा है, కొడుకు వస్తున్నాడేమో, ऊपर देख रहा है, పైనుండి చూస్తున్నాడు, शाम को देख रहा है, సాయంకాలం చూస్తున్నాడు, मेरा बेटा आ रहा है। నా కొడుకు వస్తున్నాడేమో। ये है प्रभु का प्यार, ఇదే ప్రభు యొక్క ప్రేమ అయి ఉన్నది। पीछे हटे हुए भाई, వెనుకకు తగ్గిన సోదరుడా, बपतिस्मा लेने के बाद पीछे हटे हुए भाई, బాప్తిసం తీసుకున్న తర్వాత వెనుకబడిపోయిన సోదరుడా,
आजा, ఈ రోజు తిరిగిరా, आज वापस आजा, ఈ రోజు తిరిగిరా, आज वापस आजा, ఈ రోజే తిరిగిరా, होश में आ जाओ, బుద్ధిలోనికి రా, స్పృహలోనికి రా, पश्चाताप कर, పశ్చాత్తాపపడు, अपने पाप के बारे में पश्चाताप कर, నీ పాపముల గురించి పశ్చాత్తాపపడు. तुम्हारा पाप तुमको बाप के घर से दूर किया है, నీవు చేసిన పాపము నీ తండ్రి ఇంటి నుండి నిన్ను దూరపరిచి ఉన్నది. कम से कम अभी होश में आ जा, కనీసం ఇప్పటికైనా స్పృహలోకి రా, कम से कम अभी होश में आ जा, ఇప్పటికైనా కనీసము స్పృహ తెచ్చుకో. इस मीटिंग के द्वारा होश में आ जा, ఈ మీటింగుల ద్వారా నీవు స్పృహలోకి రా. आवारा मत फिरो, आवारा इधर उधर घूमते हुए ना फिरो, తిరుగాడే వ్యక్తిలాగా ఇక్కడ అక్కడ ఉండద్దు, घर में आ जाओ, ఇంటిలోనికి రా. आज हम प्रार्थना करते समय में ఈ రోజు ప్రార్థన చేస్తున్న సమయంలో कोई पीछे हटे हुए इधर है, मैं आज वापस आना चाहता हूं, ఇక్కడ కూర్చున్న వారిలో నేను వెనుకబడిపోయి ఉన్నాను, ఈ రోజు ముందుకు రావాలనుకుంటున్నాను. ऐसा कोई है? అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? मैं बपतिस्मा लेने के बाद मैं पीछे हट गया, నేను బాప్తీసం తీసుకున్న తర్వాత వెనుకబడిపోయాను, मैं आज वापस आना चाहता हूं, ఈ రోజు నేను తిరిగి రావాలనుకుంటున్నాను. ऐसा कोई भाई बहन है? అలాంటి సహోదరి సహోదరులు ఎవరైనా ఉన్నారా? अपना हाथ ऊपर करे, మీ చేయి పైకెత్తండి. सब खड़ा हो जाए, అందరం కూడా లేచి నిలబడుకుందామండి. सब खड़ा हो जाए, అందరం మోకాళ్ళ మీద ఉండండి. बाकी सब रोते रोते प्रार्थना, మిగతా వెనక ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండండి. रोते रोते प्रार्थना करें। ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండండి. जो वापस आना चाहता आ गया, ఎవరు తిరిగి రావాలనుకుంటున్నారో వాళ్ళు ముందుకు రండి. आगे आ जाए बहनों, बाकी लोग पीछे जाए, बहनों पीछे जाए, సహోదరులారా కొంచెం వెనక్కు తగ్గండి. వెనుక ఉన్న వాళ్ళు ముందుకు రావాలని सिस्टर थोड़ा देखकर खा रहे हैं आप लोग काम, సిస్టర్స్ కొంచెం వెనక నడవండి అమ్మా. వెనకబడిపోయామని తలంచుతున్నారు, దయచేసి వాళ్ళు ముందుకు రండి. शायद आपका गलती बाकी किसी को मालूम नहीं, బహుశా మీరు చేసిన పొరపాటు మరి ఎవ్వరికి కూడా తెలియకుండా ఉండొచ్చు. अगर सेवक लोग मैं पीछे हट गए, मैं वापस आना चाहता, सेवक लोग भी कुछ ना दे सकते, మరి సేవకులైన వాళ్ళు కూడా అవును నేను వెనుకబడిపోయాను, మీరు ముందుకు వస్తారనుకున్న వాళ్ళు ముందుకు వచ్చి మోకాల మీద మీరు సేవకులని చెప్పి సిగ్గుపడవద్దండి. हमको वापस आना, మనకు తిరిగి రావాలి. मैं ये बपतिस्मा के लिए नहीं कर रहा है, నేను బాప్తీసం కొరకు చేయడం లేదండి, उद्धार के लिए नहीं कर रहा है, రక్షణ కొరకు నేను చేయడం లేదండి. मैं मेरे अपने जगह से पीछे हट गया, నేను ఉన్న స్థలంలో నుండి వెనకబడిపోయాను. मैं सेवा में प्रभु ने मुझे जिधर खड़ा किया उधर से मैं पीछे हट गया, ప్రభు నన్ను ఏ స్థలంలో సేవకు నియుక్తం చేశాడో దాని నుండి నేను వెనకకు తగ్గిపోయాను. मैं जिम्मेवारी पूरा नहीं किया, నేను బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చలేదు. बाकी लोग कुछ भी सोचे, మిగతా వాళ్ళు ఏమి తలచ్చినా కూడా मुझे मेरे बाप के घर के अंदर अधिकार के साथ रहना है, నేను నా తండ్రి ఇంటిలో అధికారముతో కూడా ఉండాలి. प्रार्थना करें, ప్రార్థన చేద్దామండి. सेवक लोग भी प्रार्थना करें, సేవకులైన వాళ్ళారా ప్రార్థన చేయండి. ठीक है, लोग भी गुंडा देखना चाहते गुंडा देख सकता है, ఈ సభ్యులు కూడా మోకాళ్ళ మీద ఉండాలనుకున్న వాళ్ళు నేర్పించినాను. मेरा बाप मैंने आपको बहुत रोया, తండ్రి నేను బాగా ఏడ్పించానయ్యా. इसके बाद नहीं, ఇక ముందుకు చెయ్యదని मैं एक नया समर्पण करता हूँ, నేను ఒక నూతన సమర్పణ చేసుకుంటున్నాను. हालेलुया, हालेलुया, हालेलुया। मैं प्रार्थना करता हूँ, నేను ప్రార్థన చేస్తున్నానండి. प्यारे प्रभु, आप सब अपने आप को तेरे सामने रखते हैं, ప్రభువా, ప్రియమైన ప్రభువా, మమ్మల్ని మేము నీ ఎదుట ఉన్న ఫలంగా పెట్టుకుంటున్నామయ్యా. हमारा हालत आप जानते हैं, మా పరిస్థితి ఏమిటో నీకు తెలుసయ్యా. आपके सामने घुटने टेके सेवकों का, भाई बहनों का बात आप देख रहा है, నీ ఎదుట మోకాళ్ళు నిన్న సేవకులు సహోదరి సహోదరుల యొక్క లోపలి మాటలు నువ్వు చూస్తున్నావు.
उन लोग शर्म के बिना अपने आप समर्पण किया है। వాళ్ళు సిగ్గుపడిపోయి తమ తాము నీకు సమర్పణ చేసుకోలేకపోయారు। प्रभु अभी समर्पण करके आया है। ప్రభు ఇప్పుడైతే సమర్పణతో కూడి వచ్చారు ముందుకు। अपने आप को नम्र किया है। తమను తాము తగ్గించుకున్నారు। प्रभु इन सबको उठा ले। ప్రభు వీరందరినీ కూడా లేపయ్యా। आपके लोगों से बोले నీ రక్తంలో కడుగు నాయనా। अभिषेक दे। నూతన అభిషేకమివ్వయ్యా। अधिकार का अंगीठी दे। అధికారముతో విడుదలనివ్వయ్యా। अधिकार का अंगीठी दे। అధికారముతో విడుదలనివ్వయ్యా। पूरा खुशी से भर जाए। సంపూర్ణ సంతోషముతో నిండుకోవాలయ్యా। हमारा पिता खुश हो जाए। నా తండ్రి నీవు సంతోషించాలి నాయనా। यीशु खुश हो जाए। నా యేసయ్యా నీవు సంతోషించాలి నాయనా। पवित्रात्मा खुश हो जाए। పరిశుద్ధాత్మ నీవు సంతోషించాలయ్యా। तुम भी खुश हो जाओ। పరలోకదూతలారా, మీరు కూడా సంతోషించాలి। हमारे पार के घर में आ गया है। నేను తండ్రి ఇంటిలోనికి వచ్చేసాను। हालेलुया 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 ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను। कभी कभी हम पास्टर लोग और विश्वासी लोग पूरा अपने आप को समर्पण करने में पीछे रह जाता है। అప్పుడప్పుడు సేవకులమైన మనము విశ్వాసులమైన మనము సంపూర్ణ సమర్పణ చేసుకోవడానికి వెనుకబడతాం। मैं एक बार अमेरिका में ओक्लाहोमा में बड़ा प्रभु का दास जॉन कीथ का उधर में सेवकों के लिए बाइबल क्लास ले रहा था। నేను ఒకప్పుడు అమెరికా దేశంలో ఓక్లహామా అనే ప్రాంతంలో మహాగొప్ప దైవజనుడైన జాన్ కీత్ గారి సభలోని వర్తమానం అందిస్తున్నాను। पास्टर्स कॉन्फ्रेंस में అది కాపరుల యొక్క సదస్సు అయి ఉండింది। मैं स्वर्ग का नमूना के बारे में प्रचार किया। నేను పరలోక మాదిరిని గురించి వాళ్ళకు సందేశం ఇస్తున్నాను। आखिरी में मैंने बोला कौन सेवक कौन नमूने के अनुसार नमूने के खिलाफ की ठीक होना चाहते हैं घुटना टेक। మరి ఎవరు సేవకులైన వాళ్ళు మాదిరికి వ్యతిరేకంగా వెళ్ళిపోయారో మోకాళ్ళు ఉన్నాను అనుకుంటున్నారు, రండి మోకాళ్ళు ఉండండి చెప్పాను। स्टेज में बैठा हुआ जॉन की बड़ा पास्टर पहले घुटना में बैठ गए। మరి వేదిక మీద ఆసీనుడైన పెద్ద పాస్టర్ జాన్ కీత్ గారు మొదట వచ్చి మోకాళ్ళ మీద ఉన్నారు। उसके बाद देखा तो उनके साथ और 7 पास्टर है सब घुटना में बैठ गए। అలాగే చూస్తుంటే ఆయనతో పాటు ఉన్న 7 పాస్టర్లు కూడా వెంటనే లేచి మోకాళ్ళ మీదకి వచ్చారు। उस कलीसिया का 7 पास्टर। ఆ సంఘానికి చెందిన 7 పాస్టర్లు। उसके बाद 2 मिनट देखा तो पूरे पूरे घुटना में। ఆ తర్వాత 2 నిమిషాల పిదప గమనిస్తే అందరూ మోకాళ్ళ మీదకి వచ్చేసారు। और उसके बाद मैं देखा जॉन की आकर स्टेज में लेट गए। ఆ తర్వాత నేను గమనించి చూస్తుంటే జాన్ కీత్ గారు వేదిక మీదకి వచ్చి పడుండిపోయాడు। रो रहा ఏడుస్తూ ఉండినాడు। सीनियर पास्टर है। చాలా సీనియర్ పాస్టర్ గారు ఆయన रो रहा है। ఏడుస్తూ ఉండినాడు। अब तो मालूम उस दिन का रिवाइवल कितना बड़ा रिवाइवल था। మీకు తెలుసండి ఆ దినాన జరిగిన ఉజ్జీవం ఎంత గొప్ప ఉజ్జీవము। सेवक को जब समर्पण करने के बारी आते तो शर्म नहीं करते। అందుకే సేవకులారా ఎప్పుడైతే సమర్పణ గురించిన సంగతి వస్తుందో సిగ్గుపడకుండా ఉండండి। मैं कभी शर्म नहीं करता। నేను ఎప్పుడు కూడా సిగ్గుపడను। जब भी पवित्र आत्मा बोले एक छोटा बच्चे के सामने तो भी मुझे शर्म नहीं आता। మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు చెప్పినా ఒక చిన్న పిల్లవాని ఎదుట కూడా సిగ్గుపడకుండా ఒప్పుకుంటారు। प्रभु मुझसे पूछता करके समझ कर अब समर्पण करते जाएगा तो शैतान को शर्मिंदा करते करते जा सकता है। మరి ప్రభు చిత్తాన్ని కనుక అర్థం చేసుకొని మనము సంపూర్ణంగా సమర్పణ చేసుకున్న సమయంలో సాతానుడు మనం చూసి సిగ్గుపడిపోతాడు। हम समर्पण करते 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 सिद्धता की ओर आए। మనము సమర్పణ చేసుకుంటూ
చేసుకుంటూ చేసుకుంటూ సంపూర్ణ సిద్ధతలోనికి రావాలి. हमको मनुष्य का इज्जत नहीं चाहिए, प्रभु का महिमा चाहिए. మనకు మానవుల యొక్క గౌరవం అక్కర్లేదు కానీ దేవుని చిత్తం కావాలి. इन्हीं दिनों का मीटिंग में समर्पण के लिए बहुत मौका मिलेगा. మరి ఈ దినాల్లో జరిగే సభల్లో మీకు అనేక మార్లు సమర్పణ కొరకు అవకాశాలు దొరుకుతాయి. एक बार नहीं, 2 बार नहीं, 10 बार. ఒక మారు కాదు, 2 మార్లు కాదు, 10 మార్లు కాదు. जब हम समर्पण के लिए आता जाएगा, आत्मा में उड़ते जाओगे. ఎప్పుడెప్పుడైతే మీరు సమర్పణ కొరకు ముందుకు వస్తారో ఆత్మలో హాయిగా ఎగరగలుగుతారు. आत्मा आपके साथ रहकर मदद करेगा. ఆత్మ మీ వెనువెంటే ఉండి సహాయపు చేస్తాడు. दुनिया शैतान बोलेगा देखो तू समर्पण करेगा तो लोग सोचेंगे तू गलती किया है, तू पीछे हटा हुआ है. చూడు, నీ ప్రజలైతే సమర్పణ చేసుకుంటే నీవు పొరపాటు చేసిన సేవకుడు అని ప్రజలు అనుకుంటారని సైతం చెప్తాడు. उस समय में शैतान को बोलना, शैतान मुंह बंद कर, मैं मेरे पवित्र प्रभु के सामने अर्पण किया हुआ. ఆ సమయంలో మీరు సాతానుతో ఇలాగే చెప్పాలి, సాతాను నోరు మూయి, పరిశుద్ధుడైన నా తండ్రి ఎదుట నేను సంపూర్ణ సమర్పణ కొరకు బయలుదేరుతున్నానని చెప్పాలి. हालेलुया. इसलिए समर्पण करने में कभी शर्म ना करें. అందుకే సమర్పణ చేసుకున్న సమయంలో ఎన్నడూ కూడా సిగ్గుపడకూడదండి. हमेशा बार 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 समर्पण करते जाओ. ఎల్ల వేళలా మరలా మరలా మాటి మాటికి సమర్పణ చేసుకుంటూ ఉండాలి. दिन में कभी 3-4 बार समर्पण करना पड़े तो समर्पण करो. మరి దినములో మరి ఒకసారి 3 సార్లు సమర్పణ చేసుకోవాల్సిన అవసరం వచ్చినా పడండి. समर्पण करते जाओ. సమర్పణ చేసుకుంటూనే ఉండండి. समर्पण करते जाओ. సమర్పణ చేస్తూనే వెళ్ళండి. अब हमारा पिता क्या समझेगा, అప్పుడు మన తండ్రి ఏమని అనుకుంటాడు, पवित्र आत्मा क्या समझेगा, పరిశుద్ధాత్మ దేవుడు ఏమనుకుంటాడు, मेरा बच्चे को अकेला चल नहीं सकता, ఇక నా కుమారునికి ఒంటరిగా వెళ్ళే పరిస్థితి లేదు. मैं उसको हाथ पकड़ कर चलाना है, ఇదిగో నేను అతని చెయ్యి పట్టుకొని నడిపించాలి. मैं उनको हाथ पकड़ कर चलाना है. నేను అతని చెయ్యి పట్టుకొని నడిపించాలి. मेरा बेटा समर्पण कर रहा है, మాటి మాటికి నా కుమారుడు సమర్పణ చేసుకుంటున్నాడు. इससे ये प्रकट करता है దీని ద్వారా అతను బయలుపరుస్తున్నాడు. इनको अकेला चल नहीं सकता, అతడు ఒంటరిగా ఇక నడవలేడు. मैं उसको पकड़ कर चलाना है. నేను అతని చెయ్యి పట్టుకొని నడిపించాలి. प्रभु आपके साथ चलता रहेगा, ప్రభు మీ వెంటే నడుస్తూ ఉంటాడు. आपका दिल आनंद से भरा रहेगा. మీ హృదయం ఆనందమయమైపోతుంది. प्रभु आप सबको आशीर्वाद दे. దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించునుగాక. अभी प्रभु का दास प्रार्थना करके सभा समाप्त करेंगे. ఇప్పుడు దేవుడి దాసులు వచ్చి ప్రార్థన చేసి సభను ముగిస్తారు.